సో హాయ్ గైస్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లోరెన్స్ అకాడమీ ఆఫ్ లెర్నింగ్. సో ఈ వీడియోలో అయితే మనం థర్మల్ ఇంజనీరింగ్ 1 గురించి సబ్జెక్ట్లో మనం కొన్ని టాపిక్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఈ వీడియోలోనే మనం లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ అనే కొత్త చాప్టర్ని కూడా స్టార్ట్ చేద్దాం. సో ఆ చాప్టర్ని స్టార్ట్ చేసే ముందు మనకేంటి అంటే ప్రీవియస్ వీడియోలో మనం కంప్లీట్గా మనకున్న థియరీ అంటే మొత్తం సిలబస్ అంటే ఫస్ట్ చాప్టర్ అంతా మనం కంప్లీట్ చేసాం. కానీ హీట్ పంప్ ఫార్ములానైతే డిరైవ్ చేయలేదు. సో హీట్ పంప్ హీట్ పంప్ అంటే ఏంటి? సో ఎక్స్టర్నల్ మనకేంటి అంటే ఒక బాడీని మనకి ఒక బాడీని ఎక్స్టర్నల్ అంటే బయట చుట్టూరు ఉన్న ఎన్విరాన్మెంట్ నుంచి మనకేంటి అంటే హీట్‌ని అనేది అబ్జార్బ్ చేసుకొని ఈ హీట్ పంప్ ఏం చేస్తుంది అంటే ఒక బాడీని అంటే సరౌండింగ్స్ కన్నా గూడా హై టెంపరేచర్‌లో ఉంచడానికి మనకేం చేస్తుంది అంటే చుట్టూరు అంటే సరౌండింగ్స్‌లో ఉన్న హీట్ అంతా అబ్జార్బ్ చేసుకొని ఆ బాడీని సో, ఈ బాడీని మనకి ఫుల్‌గా హీట్ అంటే సరౌండింగ్స్ కన్నా గూడా హై టెంపరేచర్ హెచ్‌టి అంటే హై టెంపరేచర్ అనుకోండి. హై టెంపరేచర్‌లో ఉంచడానికి ఏం చేస్తుంది అంటే చుట్టూరు అంటే సరౌండింగ్స్‌లో ఉన్న హీట్ అంతా కూడా ఇదేంటి అంటే అబ్జార్బ్ చేసి సో, ఈ హీట్ అంటే ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌కనేది ప్రొవైడ్ చేస్తుంది. అప్పుడేం జరుగుతుందంటే సరౌండింగ్స్ కన్నా గూడా సో, సో, ఈ బాడీ అనేది ఈ బాడీ అనేది సరౌండింగ్స్ కన్నా గూడా హై టెంపరేచర్‌లో ఉంటుంది. బి అంటే బాడీ, ఎస్ అంటే సరౌండింగ్స్ అట్లాగనమాట. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ గురించి చెప్పాను. సో, ఏంటి అంటే మనకేం చెప్పుకున్నాము అంటే మనకి ఈ ఫార్ములా ఏదైతే ఏమొస్తుంది అంటే కోఎఫిషియంట్ కోఎఫిషియంట్ ఆఫ్ హీట్ పంప్. కోఎఫిషియంట్ ఆఫ్ హీట్ పంప్. కోఎఫిషియంట్ ఆఫ్ హీట్ పంప్ అంటే మనకేంటి హీట్ సప్లైడ్ హీట్ సప్లైడ్ టు ద బాడీ బై వర్క్ సప్లైడ్. హీట్ సప్లైడ్ టు ద బాడీ బై వర్క్ సప్లైడ్. హీట్ పంప్ అంటే ఒక డివైస్. ఆ డివైస్‌కి మనం ఏం చేస్తున్నాం? సో, ఇదొచ్చేసి డయాగ్రామ్. హెచ్‌పి హీట్ పంప్ హెచ్‌పి అంటే ఇదేం చేస్తుంది? సింక్. సింక్ అంటే సరౌండింగ్స్. అంటే కొద్దిగా లో టెంపరేచర్‌లో ఉన్నదాన్ని. మనం ఏం చేస్తున్నాము అంటే దీనికి వర్క్ అనేది ఇస్తున్నాం. వర్క్ అంటే ఏంటి? ఇన్ కేస్ ఆఫ్ దిస్ డివైస్‌లో మన వర్క్ అంటే ఏంటి అంటే మనకి ఎలక్ట్రిసిటీ. ఈ హీట్ పంప్‌కి మనం ఏం చేస్తున్నాం? వర్క్‌గా ఎలక్ట్రిసిటీని సప్లై చేస్తున్నాం. అప్పుడు ఇదేం చేస్తుంది? సింక్‌లో ఉన్న Q2 హీట్‌ని ఇది మనకు అబ్జార్బ్ చేసుకొని దేనికిస్తుంది? బాడీ లేదా సోర్స్. సోర్స్‌కేం చేస్తుంది? సో, వ Q2 Q1 హీట్‌ని ఇస్తుంది. Q1 అంటే ఏంటి? సో, Q2 ప్లస్ W. W అంటే ఎలక్ట్రిసిటీ. అంటే Q1 అంటే ఏంటి అంటే, ఈ హీట్ పంప్ ఏదైతే ఉందో Q2 హీట్‌ని వర్క్ అంటే మనం ఎంతైతే వర్క్ ఇచ్చామో, వర్క్‌తో పాటు Q2 హీట్‌ని మనకి ఆ 2 కలిపి మనకి టోటల్‌గా మనకి సోర్స్‌కి Q1 హీట్‌నయితే ఇస్తుంది. అంటే ఈ రెండిటిని తీసుకొని వర్క్ తీసుకొని Q2 హీట్‌ని అబ్జార్బ్ చేసుకొని మనకేం చేస్తుంది అంటే సోర్స్‌కి మనకి కంప్లీట్‌గా హీట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అదనమాట. అప్పుడేం జరుగుతుంది? హీట్ సప్లై టు ద బాడీ Q1 బై వర్క్ సప్లైడ్ W. W. అప్పుడు ఎలాగ రాసుకోవచ్చు? Q1 మైనస్ Q2 ఈక్వల్ టు W. ఈ విధంగా కూడా మనం దీన్ని రాసుకోవచ్చు. సో,
అప్పుడేం జరుగుతుంది అంటే Q1 ప్లస్ డబ్ల్యూ దీన్ని ఏమనుకోవచ్చు అంటే COP కోఎఫిషియంట్ ఆఫ్ హీట్ పంప్. సో, కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హీట్ పంప్ అంటే దీన్ని COP సఫిక్స్ HP. COP ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హీట్ పంప్ దట్ ఈక్వల్ టు అప్పుడు మనకి దేనికి ఈక్వల్ అవుతుంది? COP ఆఫ్ హీట్ పంప్ దట్ ఈక్వల్ టు Q1 బై Q1 మైనస్ Q2. అంతే కదా! సో, ఈ Q2ని ఇటు పంపిస్తే Q1 మైనస్ Q2 అవుతుంది. దట్ ఈక్వల్ టు W. సో, అప్పుడేం జరుగుతుంది? COP ఆఫ్ హీట్ పంప్ ఈక్వల్ టు సో, ఇక్కడేం చేస్తున్నాను అంటే Q1 మైనస్ Q2 ప్లస్ Q2 బై Q1 మైనస్ Q2. ఓకే. ఎందుకు ఇట్లా రాశాను అంటే ఈ 2 ఎలాగో క్యాన్సిల్ అయిపోతాయి. సో, మనకేంటంటే ఫార్ములాని డిరైవ్ చేయడం కోసం సో, మైనస్ Q2ని ప్లస్ Q2ని పెట్టాను. అంటే Q1లో నుంచి Q2ని సబ్ట్రాక్ట్ చేసి మళ్ళీ Q2ని యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఎలాగో ఇవి 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో, అట్లా రాసుకున్నాం. ఓకే. సో, రాసిన తర్వాత సో, Q2 ప్లస్ Q2 అప్పుడేం చేయొచ్చు? సెపరేట్ చేద్దాం. సెపరేట్ చేసినప్పుడు ఏమవుతుంది? COP సో, HP ఈక్వల్ టు సో, ఇది సో, ప్లస్ Q2. Q1 మైనస్ Q2 బై Q1 మైనస్ Q2. ఓకే. ప్లస్ Q2 బై Q1 మైనస్ Q2. సో, వీటిని సెపరేట్ చేసి రాశాను. ఇప్పుడేం జరుగుతుంది? ఇది క్యాన్సిల్. అప్పుడు మనకేం మిగులుతుంది? ఇది ఎంత 1. COP ఆఫ్ హీట్ పంప్ ఈక్వల్ టు 1 ప్లస్ Q2 బై Q1 అంటే మనకి గుర్తొచ్చే ఫార్ములా ఏంటి? రెఫ్రిజిరేటర్. COP ఆఫ్ రెఫ్రిజిరేటర్. సిన్స్ అని రాసి COP ఆఫ్ రెఫ్రిజిరేటర్ ఈక్వల్ టు సో, Q2 బై Q1 మైనస్ Q2. ఒక్క నిమిషం. ఓకే. సో, ఇదన్నమాట. సో, ఏంటి అంటే ఇక్కడ మనకి సో, మనం ఏం చేస్తాం ఫస్ట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు గూడా సో, రెఫ్రిజిరేటర్ కనుక్కొని దానికి +1 యాడ్ చేస్తే మనకి హీట్ పంప్ ఎంతైతే ఉందో సో, అది గూడా మనకి ఐడెంటిఫై చేయొచ్చు. సో, ఇక్కడితో మనకి ఫస్ట్ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే సెకండ్ చాప్టర్‌కి వెళ్ళబోతున్నాం. సో, మనకి సెకండ్ చాప్టర్ వచ్చేసి మనకి లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్. సో, రబ్ చేస్తున్నాను. సో, మనకి ఏంటి అంటే చాప్టర్ 2. సో, చాప్టర్ 2 మనకి లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్. సో, లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ అన్నమాట. సో, లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్. సో, మనకి లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ అంటే ఏంటి? అసలు పర్ఫెక్ట్ గ్యాసెస్ ఏంటి? సో, మనకి ఇందులో ఏముంటాయంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది. అండ్ ఆల్సో గ్యాస్ లాస్. సో, గ్యాస్ లాస్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో, ఏంటి అంటే క్యారెక్టరిస్టిక్స్ ఫస్ట్. సో, క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి?
సో, ఏంటి అంటే ఒక పర్ఫెక్ట్ గ్యాస్‌కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏ పర్ఫెక్ట్ గ్యాస్ రిమైన్స్ ఇన్ గాసియస్ ఫార్మ్. సో, మనకేంటి అంటే ఫస్ట్ క్యారెక్టర్ సో, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్. సో, ఇదొచ్చేసి మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్. సో, ఏంటి అంటే మనకి ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ అంటే మనకేం చెప్తుంది అంటే ఏ పర్ఫెక్ట్ గ్యాస్ రిమైన్స్ ఇన్ గాసియస్ ఫార్మ్ ఎట్ ఆల్ టెంపరేచర్స్ అండ్ ఫాలో గ్యాస్ లాస్ ఎట్ ఆల్ రేంజెస్ ఆఫ్ ప్రెషర్స్ అండ్ టెంపరేచర్స్. సో, ఎప్పుడైనా కానివ్వండి, సో మనకి ఏంటి అంటే ఏ టెంపరేచర్‌లో అయినా గానీ, ఏ ప్రెషర్‌లో అయినా సో మనకి ఒక గ్యాస్ ఏదైతే ఉందో ఒక పర్ఫెక్ట్ గ్యాస్ అంటే ఒక పర్ఫెక్ట్ గ్యాస్ అనేది అన్ని టెంపరేచర్స్‌లో, అన్ని ప్రెషర్స్‌లో మనకేంటి అంటే గ్యాసియస్ ఫార్మ్‌లోనే ఉంటుంది. సో, మనం దాన్ని ఎంత హీట్ చేసినా, ఎంత ప్రెషర్ పెరిగినా గాని గూడా, సో, మనకేం జరుగుతుంది అంటే, ఒక పర్ఫెక్ట్ గ్యాస్ అనేది ఎప్పుడు కూడా మనకి గ్యాసియస్ ఫార్మ్‌లోనే ఉంటుంది. సో, ఏ పర్ఫెక్ట్ గ్యాస్ రిమైన్స్ గాసియస్ ఫార్మ్ ఎట్ ఆల్ టెంపరేచర్స్ అండ్ ప్రెషర్స్ అండ్ ఫాలో గ్యాస్ లాస్. సో, గ్యాస్ లాస్ అనేవి ఫాలో అవుతుంది. ఏ పర్ఫెక్ట్ గ్యాస్ ఏ పర్ఫెక్ట్ గ్యాస్ రిమైన్స్ ఇన్ gaseous form at all temperatures and pressures. At all temperatures and pressures. At all temperature and pressure. So, and follow gas laws. సో, ఒక పర్ఫెక్ట్ గ్యాస్ అనేది ఎప్పుడు కూడా గ్యాసియస్ ఫార్మ్‌లోనే ఉంటుంది. అట్ ఆల్ టెంపరేచర్. దాని టెంపరేచర్ పెరిగినా గానీ, తగ్గినా గానీ, సో, మనకేం జరుగుతుంది అంటే, సో, అప్పుడు టెంపరేచర్ పెంచినప్పుడు ఆటోమేటిక్‌గా ప్రెషర్ గూడా పెరుగుతుంది. టెంపరేచర్ తగ్గిపోయినాక ప్రెషర్ కూడా తగ్గుతుంది. సో, అప్పుడేంటంటే ఎప్పుడు కూడా గ్యాసియస్ ఫార్మ్‌లోనే ఉంటుంది. అట్లా ఏం జరిగినా కూడా. అండ్ ఆల్సో గ్యాస్ లాస్‌ని ఫాలో అవుతుంది. సో, అదే మనకి ఏంటి అంటే, సో, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్. దాని తర్వాత ఏంటి అంటే, నో అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్సెస్ ఎగ్జిస్ట్స్ అమాంగ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ గ్యాస్. సో, మనకి ఒక పర్ఫెక్ట్ గ్యాస్‌లో ఏముంటాయి అంటే, మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. సో, ఆ మాలిక్యూల్స్ అనేవి సో, మూవ్ అవుతూ ఉంటాయి కానీ, సో, మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సో, నో అట్రాక్టివ్ సో, ఏంటి అంటే, సో, ఒక 2 మాలిక్యూల్స్ అంటే 2 మాలిక్యూల్స్ అనేవి సారీ 2 మాలిక్యూల్స్ కాదు. సో, ఒక గ్యాస్‌లో ఏముంటాయి? సో, మాలిక్యూల్స్ ఉంటాయి ఆబ్వియస్‌గా. సో, ఆ మాలిక్యూల్స్ ఏంటి అంటే అట్రాక్ట్ అవ్వవు, రిపెల్ అవ్వవు. సో, మనకి ఇన్ ద కేస్ ఆఫ్ మ్యాగ్నెట్‌లో మనం చూసుకున్నట్టయితే ఆపోజిట్ పోల్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. సేమ్ పోల్స్ అనేవి రిపెల్ అవుతాయి. సో, ఇక్కడేంటి అంటే అట్లా ఎటువంటి అట్రాక్షన్ మాలిక్యూల్స్‌లో సో, మాలిక్యూల్స్‌లో ఆ గ్యాస్‌లో ఉండే మాలిక్యూల్స్‌లో మనకేంటి అంటే ఎటువంటి అట్రాక్షన్ కానీ, రిపల్షన్ కానీ జరగదు. సో, ఒక పర్ఫెక్ట్ గ్యాస్‌కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్‌లో సో, మనకేంటి అంటే మాలిక్యూల్స్ అనేవి అట్రాక్ట్ అవ్వకూడదు, రిపెల్ కూడా అవ్వకూడదు. సో, అదనమాట. సో, ఒక పర్ఫెక్ట్ గ్యాస్‌లో ఏంటి అంటే మాలిక్యూల్స్ అనేవి అట్రాక్ట్ అవ్వవు, రిపెల్ అవ్వవు.
So no attractive or repulsive forces exerts between exist among the molecules of a perfect gas. Exits among the exits among the molecules in the gas. Exits among the molecule in the gas anamata. Exits among the molecule of a perfect gas. No attractive or repulsive forces exits among the molecules of a perfect gas. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక క్యారెక్టరిస్టిక్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద గ్యాస్ సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సో వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద గ్యాస్ occupied by the gas molecules is small when compared to the total volume of the gas. సో ఏంటి అంటే ఓకే వాల్యూమ్ ఆక్యుపైడ్ బై గ్యాస్ మాలిక్యూల్ అంటే ఒక వాల్యూమ్ ఆక్యుపైడ్ బై గ్యాస్ మాలిక్యూల్ ఈ స్మాల్ అంటే ఒక వాల్యూమ్ ఆక్యుపైడ్ బై గ్యాస్ మాలిక్యూల్స్లో సో మనకి ఏంటి అంటే సో గ్యాస్లో మనకి మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ గ్యాస్ మాలిక్యూల్స్ ఆక్యుపై చేసే వాల్యూమ్ ఏంటి అంటే ఈజ్ వెరీ స్మాల్ అంటే అవి చాలా చిన్న వాల్యూమ్ ఆఫ్ స్పేస్ని ఆక్యుపై చేస్తాయి. వాల్యూమ్ అంటే సో ఇట్లా ఒక పిస్టన్ అరేంజ్మెంట్ తీసుకున్నాము అంటే సో ఇక్కడ ఏముంటాయి ఇది మొత్తం గ్యాస్ ఒక గ్యాస్ అనుకోండి. సో ఏంటి ఇది వాల్యూమ్ ఆఫ్ దిస్ పిస్టన్ అరేంజ్మెంట్ లేదా సిలిండర్ వాల్యూమ్ ఆఫ్ దిస్ సిలిండర్. ఓకే సో ఇందులో గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో మాలిక్యూల్స్ కూడా మనకి ఉంటాయి. సో ఈ మాలిక్యూల్స్ ఆక్యుపై చేసే వాల్యూమ్ సో ఈ మాలిక్యూల్స్ ఆక్యుపై చేసే వాల్యూమ్ ఏంటంటే ఈస్ స్మాల్ when compared to the total volume of the gas. Total volume of the gas. So volume is small when compared to the total volume of the gas. అంటే వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద గ్యాస్ మాలిక్యూల్స్ ఇవేంటి అంటే గ్యాస్ మాలిక్యూల్స్. సో మనకు ప్రతి ఒక్క గ్యాస్లో మనకి ఏముంటాయంటే మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. సో ఆ మాలిక్యూల్స్ ఆక్యుపై చేసే వాల్యూమ్ ఎంతైతే ఉందో అది ఏంటి అంటే టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్. అంటే టోటల్గా మనకి ఎంత గ్యాస్ అయితే ఉందో ఆ గ్యాస్లో ఉన్న మాలిక్యూల్స్ ఆక్యుపై చేసే వాల్యూమ్ ఎంత అంటే టోటల్ అంటే గ్యాస్ అంటే టోటల్గా మనకి గ్యాస్ ఆక్యుపై చేసే వాల్యూమ్ ఎంతైతే ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే ఈ మాలిక్యూల్స్ ఆక్యుపై చేసే స్పేస్ అంటే వాల్యూమ్ అనేది చాలా తక్కువ. అంటే గ్యాస్ మొత్తం అంటే టోటల్ గ్యాస్ ఏదైతే ఉందో సో ఎంటైర్ గ్యాస్ ఏదైతే ఉందో సో ఆ గ్యాస్ ఆక్యుపై చేసే వాల్యూమ్ కన్నా కూడా సో మనకి దాంట్లో ఉన్న మాలిక్యూల్స్ ఆక్యుపై చేసిన వాల్యూమ్ అనేది చాలా తక్కువ అనమాట. సో వాల్యూమ్ ఈస్ స్మాల్ వెన్ మాలిక్యూల్ సో సెంటెన్స్ రాస్తాను. Volume occupied by the gas molecules is very small. Volume occupied by the gas molecules
వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద గ్యాస్ మాలిక్యూల్స్ ఈజ్ స్మాల్ when compared to the total volume of the gas అన్నమాట. When compared to the total volume of the gas. Okay, volume occupied by the gas molecules is very small. Gas molecules occupy చేసిన వాల్యూమ్ ఎంతైతే ఉందో, సో దాన్ని టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్, వాల్యూమ్ ఎంతైతే, సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్తో కంపేర్ చేస్తే ఈ మాలిక్యూల్స్ ఆక్యుపై చేసిన వాల్యూమ్ అనేది చాలా తక్కువ. సో అది మనకి థర్డ్ క్యారెక్టరిస్టిక్. సో ఇక్కడతో మనకి క్యారెక్టరిస్టిక్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ లాస్ అన్నమాట. సో గ్యాస్ లాస్ వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయి, సో మనకి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో వచ్చాయి. సో ఏంటి అంటే బాయిల్స్ లా, చార్లెస్ లా, సో గేలుసాక్స్ లా, అండ్ ఆల్సో అవగాడ్రోస్ లా, రెగ్నాల్స్ లా, అండ్ ఆల్సో జౌల్స్ లా. సో ఇవి వచ్చేసి మనకి సో గ్యాస్ లాస్ అన్నమాట. సో మనకి ఏమున్నాయి గ్యాస్ లాస్, సో రబ్ చేస్తున్నాను. సో గ్యాస్ లాస్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి గ్యాస్ లాస్ అన్నమాట. సో గ్యాస్ లాస్లో మనకి ఏమేమి ఉన్నాయి, మనకి బాయిల్స్ లా. సో ఫస్ట్ వచ్చేసి మనకి బాయిల్స్ లా అన్నమాట. సో బాయిల్స్ లా ఏం చెప్తుంది అంటే, సో ద వాల్యూమ్ ఆఫ్ ఎ గివెన్ మాస్ ఆఫ్ ఎ గ్యాస్ ఈస్ inversely proportional to its absolute pressure at constant volume V. At constant temperature, the volume occupied by so the volume of a given mass of a gas is inversely proportional to its absolute pressure at constant temperature. అంటే టెంపరేచర్ అనేది the volume of a given mass of a gas is inversely proportional to its absolute pressure at constant temperature. Okay, so ఏంటి, సో absolute pressure is inversely proportional to volume. సో అదనమాట, ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, లేదా at constant temperature the volume of a given mass of a gas is inversely proportional to its absolute pressure. ఓకే, సో ఏంటి అంటే ఇక్కడ మనకి, సో మనకి ఎప్పుడైతే ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుందో, ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది, ప్రెషర్ అనేది డిక్రీజ్ అయినప్పుడు వాల్యూమ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో బాయిల్స్లలో మనకి ఇదనమాట. సో ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ని తీసేయాలి అన్నప్పుడు, సో మనకి ఏంటి, ఒక కాన్స్టెంట్ని యాడ్ చేయాలి.
సో, మనకి కాన్స్టెంట్ ఈ గ్యాస్ లాస్‌లో కాన్స్టెంట్ వచ్చేసి మనం K. సో, బై V. సారీ. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ యాడ్ చేసాము అంటే ప్రపోర్షనాలిటీ ఈజ్ ఈక్వల్ టు అనేది వస్తుంది. సో, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి P ఇంటూ V ఈక్వల్ టు K. P ఇంటూ V ఈక్వల్ టు K. బిట్వీన్ సో, మనకి ఒక 2 స్టేట్స్ తీసుకున్నాం. అంటే ఒకటి స్టేట్ 1 ఇంకొకటి స్టేట్ 2. సో, PV ఈక్వల్ టు K. ఏంటి ఇక్కడ మనకి టెంపరేచర్. టెంపరేచర్ ఈక్వల్ టు కాన్స్టెంట్. టెంపరేచర్ వచ్చేసి మనకి కాన్స్టెంట్. సో, K ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. K ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. అండ్ ఆల్సో మనకిక్కడ ఒక 2 స్టేట్స్ తీసుకున్నాం. స్టేట్ 1 ఒకటి, స్టేట్ 2 ఒకటి. బిట్వీన్ స్టేట్ 1 అండ్ స్టేట్ 2. స్టేట్ 1 అండ్ స్టేట్ 2లో సో, మనకిక్కడ ఏముంటుంది P1 V1. P1 V1 ఈక్వల్ టు P1 V1 అంటే ప్రెషర్ ఎట్ స్టేట్ 1 వాల్యూమ్ ఎట్ స్టేట్ 2 ఈక్వల్ టు P2 V2. P2 V2 అంటే సో, మనకి ప్రెషర్ ఎట్ స్టేట్ 2 వాల్యూమ్ ఎట్ స్టేట్ 2. ఓకే. సో, ఏంటి అంటే PV ఈక్వల్ టు K. సో, మనకేంటి ఇక్కడ సో, బిట్వీన్ స్టేట్స్ 1 అండ్ 2 సో, మనకి దేర్‌ఫోర్ ఫార్ములా వచ్చేసి P1 V1 ఈక్వల్ టు P2 V2. సో, అదొచ్చేసి మనకి బాయిల్స్ లా. సో, ఇదే మనకి బాయిల్స్ లా అనమాట. బాయిల్స్ లాలో సో, మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటి అంటే సో, బాయిల్స్ లాలో మనకిక్కడ ఏం జరుగుతుంది అంటే టెంపరేచర్ వచ్చేసి మనకి కాన్స్టెంట్. టెంపరేచర్ మనకి కాన్స్టెంట్. సో, నెక్స్ట్ వచ్చేసి చార్లెస్ లా. బాయిల్స్ లాలో సో, మనకొచ్చేసి టెంపరేచర్ కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్. నెక్స్ట్ వచ్చేసి చార్లెస్ లా, గేలు-సాక్స్ లా. సో, వీటిల్లో కూడా ఏంది కాన్స్టెంటో చూద్దాం. సో, ఇదొచ్చేసి మనకి బాయిల్స్ లా. సో, సెకండ్ వచ్చేసి మనకి చార్లెస్ లా అనమాట. సో, చార్లెస్ లా ఏం చెప్తుంది అంటే సో, చార్లెస్ లాలో మనకెప్పుడు కూడా ద వాల్యూమ్ ఆఫ్ ఎ గివెన్ మాస్ ఆఫ్ ఎ గ్యాస్ ఇస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ద అబ్సల్యూట్ టెంపరేచర్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో, the volume of a given mass of a gas. So, the volume of a given mass of a gas is directly proportional. ఇందాక ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. సో, directly proportional to absolute temperature at constant pressure. సో, at constant pressure. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అనమాట. ప్రెషర్ అనేది కాన్స్టెంట్‌గా ఉన్నప్పుడు సో, మనకిక్కడ ఏం జరుగుతుందంటే చార్లెస్ లాలో సో, మనకేంటి అంటే
ప్రెషర్ అనేది సో, ప్రెషర్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. సో, వాల్యూమ్ అండ్ అబ్సొల్యూట్ టెంపరేచర్ అనేది డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్‌గా ఉన్నప్పుడు సో, మనకి ఏంటి అంటే ప్రెషర్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. సో, మనకిక్కడ కాన్స్టెంట్ ఏంటి? ప్రెషర్ వచ్చేసి మనకి కాన్స్టెంట్ చార్లెస్ లాలో. సో, అప్పుడేంటి ఇక్కడ? సో, V ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు T. సో, మనకి ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేయాలి అంటే మనకి అట్ P ఈక్వల్ టు కాన్స్టెంట్. సో, సిన్స్ P ఈక్వల్ టు కాన్స్టెంట్ దట్ ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేయాలి అంటే మనకి ఒక కాన్స్టెంట్‌ని పెట్టాలి. సో, K ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ దట్ ఈక్వల్ టు సో, V/T. సో, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది ఇటొస్తే డివైడ్ అవుతుంది. సో, V/T ఈక్వల్ టు K. దట్ ఈక్వల్ టు బిట్వీన్ స్టేట్ 1 అండ్ 2 స్టేట్స్‌ని తీసుకున్నాం. బిట్వీన్ స్టేట్ 1 అండ్ స్టేట్ 2 V1/T1 ఈక్వల్ టు V2/T2. సో, ఇదొచ్చేసి మనకి చార్లెస్ లా. సో, ఇదొచ్చేసి మనకి ఫార్ములా అనమాట. సో, ఇదొచ్చేసి మనకి చార్లెస్ లా. సో, చార్లెస్ లా అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి గేలు-సాక్స్ లా. నెక్స్ట్ వచ్చేసి మనకి గేలు-సాక్స్ లా. గేలు-సాక్స్ లా. గేలు-సాక్స్ లా. సో, ఏంటి అంటే మనకి గేలు-సాక్స్ లా. సో, మనకి ఫస్ట్ వచ్చేసి మనము 3 స్టేట్స్ తీసుకుందాం. ఏంటి అంటే ఒకటి వాల్యూమ్, టెంపరేచర్, ప్రెషర్. ఇక్కడ మనకి వాల్యూమ్ అనేది సో, మనకి టెంపరేచర్ అనేది బాయిల్స్ లా. బాయిల్స్ లాలో మనకి టెంపరేచర్ అనేది కాన్స్టెంట్. సో, ప్రెషర్ వచ్చేసి మనకి చార్లెస్ లాకి చార్లెస్ లాకి మనకి కాన్స్టెంట్. సో, గేలు-సాక్స్‌లో మనకేంటి అంటే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. సో, ద at constant volume, the pressure of a given mass of a gas, the pressure of a given mass of a gas is directly proportional to its absolute temperature at constant volume. So, pressure of a given mass of a gas. ఒక pressure of a given mass of a gas is directly proportional to its absolute temperature. అంటే మనకి ఇక్కడ at constant volume. వాల్యూమ్ అనేది కాన్స్టెంట్‌గా ఉన్నప్పుడు సో, మనకి ప్రెషర్ అండ్ టెంపరేచర్ అనేవి డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్‌గా ఉంటాయి. సో, V ఈక్వల్ టు కాన్స్టెంట్. సో, వాల్యూమ్ ఎక్కడ? సో, మనకి కాన్స్టెంట్ గేలు-సాక్స్ లా. అదనమాట. సో, ఏంటి అంటే P ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు T. సో, మనకిక్కడ V ఈక్వల్ టు కాన్స్టెంట్. దట్ ఈక్వల్ టు సో, ఏంటి ఇక్కడ? సో, మనకి
ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేయాలి అంటే మనకి ఒక కాన్స్టెంట్‌ని యాడ్ చేయాలి. కేటీ. కే వచ్చేసి మనకి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ దట్ ఈక్వల్ టు P/T. ఇక్కడ T మల్టిప్లై చేస్తుంది ఇటు వస్తే డివైడ్ అవుతుంది. సో, P/T ఈక్వల్ టు K. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బిట్వీన్ స్టేట్ 1 అండ్ స్టేట్ 2. స్టేట్ 1 అండ్ స్టేట్ 2లో సో, మనకిక్కడ ఏంటి P1/T1 ఈక్వల్ టు P2/T2. సో, ఇదొచ్చేసి గేల్-సాక్స్ లా. బిట్వీన్ స్టేట్ 1 అండ్ 2 P1/T1 ఈక్వల్ టు P2/T2. ఇదొచ్చేసి మనకి గేల్-సాక్స్ లా. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి అవగాడ్రోస్ లా. సో, అవగాడ్రోస్ లా మనకి ఏంటి అంటే ఇట్ స్టేట్స్ దట్ equal volumes of all gases contain equal number of molecules under the same conditions of temperature and pressure. ఓకే. ఏంటి అంటే ఇక్కడ సో, రబ్ చేస్తున్నాను. అవగాడ్రోస్ లా. సో, అవగాడ్రోస్ లా ఏం చెప్తుంది అంటే ఇట్ స్టేట్స్ దట్ ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ ఇట్ స్టేట్స్ దట్ equal volumes of all gases contains so equal volume of all gases contain equal number of molecules equal number of molecules under the same conditions of temperature and pressure. సో, ఏంటి అంటే ఇట్ స్టేట్స్ దట్ ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్. సో, మనం ఒక 3 గ్యాసెస్‌ని కన్సిడర్ చేద్దాం. సో, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్. సో, మనకి ఇక్కడ 1 మీటర్ క్యూబ్, 1 మీటర్ క్యూబ్, 1 మీటర్ క్యూబ్, 1 మీటర్ క్యూబ్. సో, ఒకే వాల్యూమ్ అంటే అన్ని 1 మీటర్ క్యూబ్ ఉన్నాయి. సో, ఎగ్జాంపుల్ అనమాట అది. సో, 1 మీటర్ క్యూబ్ అంటే సేమ్. సో, ఏంటి అంటే ఇట్ స్టేట్స్ దట్ ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ కంటైన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. అంటే వాల్యూమ్స్ అనేవి ఈక్వల్‌గా ఉన్నప్పుడు సో, మనకి మాలిక్యూల్స్ సంఖ్య కూడా అంటే మాలిక్యూల్స్ సో, కౌంట్ కూడా మనకి ఏంటంటే ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే సో, అన్ని గ్యాస్ యొక్క వాల్యూమ్స్ అనేవి సో, ఈక్వల్‌గా ఉన్నప్పుడు సో, మనకేందంటే మాలిక్యూల్స్ కూడా మనకి ఈక్వల్‌గా ఉంటాయి. ఎప్పుడు టెంపరేచర్ అండ్ ప్రెషర్ అనేది టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఆర్ సేమ్. ఎప్పుడు అంటే సో, వాల్యూమ్ అనేది ఈక్వల్‌గా ఉన్నప్పుడు సో, 2 కండిషన్స్ ఉంటాయి. టెంపరేచర్ ఒకటి, ప్రెషర్ ఒకటి. సో, మనకేంటి అంటే టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఆర్ సేమ్. ఎప్పుడు కూడా మనకి ఏంటి అంటే ఒక సేమ్ టెంపరేచర్, సేమ్ ప్రెషర్‌లో ఉన్నప్పుడు
సో మనకి ఏంటి అంటే వాల్యూమ్స్ ఆఫ్ ఈక్వల్ వాల్యూమ్స్ అంటే ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ contain equal number of molecules under the same conditions of temperature and pressure. సో టెంపరేచర్ అండ్ ప్రెషర్ అనేది సేమ్గా ఉండి ఈక్వల్గా ఉన్నప్పుడు సో మనకి ఏంటి అంటే ఈక్వల్ వాల్యూమ్స్ అంటే అన్ని గ్యాస్ యొక్క వాల్యూమ్స్ అనేవి ఈక్వల్గా ఉండి ఉన్నప్పుడు మనకి ఏంటి అంటే మాలిక్యూల్స్ అనేవి కూడా మనకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. మాలిక్యూల్స్ కూడా మనకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి అన్నమాట. సో అదే మనకి అవగాడ్రోస్ లా. సో మనకి ఏంటి అంటే కండిషన్ V ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు N. V is directly proportional to N. సో V is directly proportional to N అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి అవగాడ్రోస్ లా. సో ఇది వచ్చేసి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్. సో ఇది వచ్చేసి అయిపోయింది. సో అవగాడ్రోస్ లా. నెక్స్ట్ వచ్చేసి రెగ్నాల్డ్స్ లా. అంతే రెగ్నాల్డ్స్ లా. రెగ్నాల్డ్స్ లా. సో మనకి రెగ్నాల్డ్స్ లా ఏం చెప్తుంది అంటే సో ఇట్ స్టేట్స్ దట్ ద టూ స్పెసిఫిక్ హీట్స్ సో do not change within the change of temperature and pressure of the gas. సో ఏంటి అంటే మనకి స్పెసిఫిక్ హీట్స్ అనేవి 2 ఉన్నాయి. ఏంటవి? స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ at constant volume. C suffix V తో ఇండికేట్ చేస్తాం. సో స్పెసిఫిక్ నెక్స్ట్ వచ్చే స్పెసిఫిక్ హీట్ at constant pressure. దీన్ని C సఫిక్స్ P తో ఇండికేట్ చేస్తాం. సో ఈ రెండు మనకి స్పెసిఫిక్ హీట్స్. సో ఆ స్పెసిఫిక్ హీట్స్ ఏవైతే ఉన్నాయో సో మనకి ఏంటి అంటే ఇట్ స్టేట్స్ దట్ టూ స్పెసిఫిక్ హీట్స్ ఐదర్ స్పెసిఫిక్ హీట్ at constant pressure and specific heat at constant volume do not change within the change of temperature and pressure of the gas. It states that the two specific heats that is specific heat at constant, so specific heat at constant temperature, specific heat at constant volume, so C suffix V, and specific heat at constant pressure, C suffix P, do not change at constant temperature, do not change by the change of with the change of temperature and pressure of the gas. With the change of, so do not change with the change of temperature and pressure of the gas. సో ఏం చెప్తుంది అంటే రెగ్నాల్డ్స్ లా సో మనకి ఏంటి అంటే టూ స్పెసిఫిక్ హీట్స్, ఈ టూ స్పెసిఫిక్ హీట్స్ ఏవైతే ఉన్నాయో సో మనకి
ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అనేది కాన్స్టెంట్లో ఉన్నప్పుడు సో మనకి ఏంటంటే 2 స్పెసిఫిక్ హీట్స్ అనేవి ఉన్నాయి. స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అండ్ ఆల్సో స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో ఈ 2 స్పెసిఫిక్ హీట్స్ ఏవైతే ఉన్నాయో అవి డు నాట్ చేంజ్. ఎప్పుడు కూడా చేంజ్ అవ్వవు. ఎప్పుడు చేంజ్ అవ్వవు? చేంజ్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. టెంపరేచర్ అండ్ సో టెంపరేచర్ గానీ, ప్రెషర్ గానీ ఎప్పుడన్నా చేంజ్ అయింది అంటే ఆ పర్టిక్యులర్ గ్యాస్‌లో సో మనకేంటి అంటే ఈ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ డు నాట్ చేంజ్. అవి ఎప్పుడు కూడా చేంజ్ అవ్వవు. సో విత్ ద చేంజ్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఈ టెంపరేచర్ గానీ, ప్రెషర్ గానీ మారినా గానీ ఈ స్పెసిఫిక్ హీట్స్ అనేవి మారవు. సో అదే మనకి రెగ్నాల్డ్స్ లా చెప్తుందనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే డు నాట్ చేంజ్ విత్ ద చేంజ్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఓకే. సో మనకిక్కడ సో ఎయిర్‌లో మనకి కాన్స్టెంట్ ప్రెషర్. ఎయిర్‌లో మనకి స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ వచ్చేసి మనకి సో 1.104 కిలోజౌల్స్ పర్ కేజీ కెల్విన్. 1.104 kilojoules per kg Kelvin and also CV volume specific heat at constant volume లో 0.72 kilojoules per kg Kelvin. సో 0.72 kilojoules per kg Kelvin. సో ఇవి వచ్చేసి మనకి వాల్యూస్ అన్నమాట. స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్లో మనకి 1.104 కిలోజౌల్స్ పర్ కేజీ కెల్విన్. అదే మనకి స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్లో మనకి 0.72 కిలోజౌల్స్ పర్ కేజీ కెల్విన్. సో ఇది వచ్చేసి మనకి రెగ్నాల్డ్స్ లా. సో మనకి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి జౌల్స్ లా. సో ఇక్కడతో మనకి గ్యాస్ లాస్ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో రబ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్యాసెస్ కూడా మనం డిస్కస్ చేసి సో మనం ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేద్దాం. సో ఏంటి అంటే మనకి జౌల్స్ లా. సో 6th జౌల్స్ లా. సో మనకి జౌల్స్ లా ఏం చెప్తుంది అంటే సో మనకి ఇంటర్నల్ ఎనర్జీ ఒక గ్యాస్లో మనకి ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఐడల్ గ్యాస్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఇట్స్ టెంపరేచర్ నాట్ ఇట్స్ ప్రెషర్ ఆర్ వాల్యూమ్. సో ఒక ఇంటర్నల్ గ్యాస్ అంటే ఒక గ్యాస్లో మనకి ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ ఇంటర్నల్ ఎనర్జీ అనేది టెంపరేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది కానీ ప్రెషర్ కానీ వాల్యూమ్ కానీ దానిపైన అనేది అది డిపెండ్ అయి ఉండదు. సో ఏం చెప్తుంది అంటే ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఐడల్ గ్యాస్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ లేదా ఒక గ్యాస్ ఐడియల్ గ్యాస్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్. అంతే కదా, మనం టెంపరేచర్ రైజ్ చేస్తేనే అక్కడ ఇంటర్నల్ ఎనర్జీ అనేది మారుతుంది. టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ బట్ నాట్ విత్ ఇట్స్ ప్రెషర్ ఆర్ వాల్యూమ్. ప్రెషర్ కానీ టెంపరేచర్ కానీ మనకి మారదు. సో ప్రెషర్ అంటే ఇన్ కేస్ ఆఫ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ not on its pressure or volume. The internal energy of an ideal gas depends on the temperature.
ఎప్పుడు కూడా ఒక ఐడియల్ గ్యాస్‌లో మనకి ఉన్న ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా దాని యొక్క టెంపరేచర్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది గానీ, సో, ప్రెషర్ పైన, వాల్యూమ్ పైన డిపెండ్ అవ్వదు. సో, అదొచ్చేసి మనకి జౌల్స్ లా అనమాట. సో, జౌల్స్ లా దట్ ఈక్వల్ టు సో, మనకేంటి అంటే సో, మనకి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో, మనందరికీ తెలుసు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ du ఈక్వల్ టు u2 మైనస్ u1 దట్ ఈక్వల్ టు mCV dt. mCV dt. సో, మనకి ఇదే జౌల్స్ లా. సో, మనకి ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా. సో, జౌల్స్ లా అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్. సో, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మనకి ఏంటంటే క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్. సో, అదనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్. సో, క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి అంటే మనకి సో, కన్సిడర్ ఎ పర్ఫెక్ట్ గ్యాస్ ఆఫ్ యూనిట్ మాస్ అండర్గోయింగ్ 2 థర్మోడైనమిక్ ప్రాసెసెస్ యాజ్ షోన్ ఇన్ ద డయాగ్రామ్. సో, ఏంటి అంటే సో, ఈ ఒక గ్రాఫ్ కన్సిడర్ చేసామనుకోండి. ఇది ఎక్స్ యాక్సిస్. ఇదొచ్చేసి మనకి వై యాక్సిస్. సో, ఇదొచ్చేసి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ ఆల్సో సో, వై యాక్సిస్‌ని ఏమనుకుందాము అంటే ప్రెషర్, ఇదొచ్చేసి వాల్యూమ్ ఎక్స్ యాక్సిస్. సో, ఏంటి అంటే థర్మోడైనమిక్ ప్రాసెసెస్ అంటే మనం దీనికి హీట్ అనేది సప్లై చేస్తున్నాం. దానికి మనం హీట్ అనేది సప్లై చేస్తున్నాం. అప్పుడు ఏంటి అంటే సో, ఇట్లా ఉంది గ్రాఫ్ అనేది. సో, ప్రాసెస్ 1 to 2 డాష్ నెక్స్ట్ వచ్చేసి 2. ఇక్కడేం జరిగింది? టెంపరేచర్ హీట్ ఇస్తూ ఉన్నాం. హీట్ ఇస్తూ ఉన్నప్పుడు గ్రాఫ్ ఇట్లా ఉంది. అప్పుడు మనకి ఇక్కడ ఏంది ప్రెషర్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ అనేది మారుతుంది గానీ, సో, ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయింది. వాల్యూమ్ అనేది చేంజ్ అయింది గానీ, ప్రెషర్ మాత్రం సేమ్‌గా ఉందంటే కాన్స్టెంట్‌గా ఉంది. ఇప్పుడు P ఈక్వల్ టు K ప్రెషర్ వచ్చేసి కాన్స్టెంట్ ఇక్కడ 1-2 డాష్‌లో మనకి ప్రెషర్ అనేది కాన్స్టెంట్ అయింది. సో, ప్రెషర్ కాన్స్టెంట్ అయింది అంటే మనకి ఏ లా అప్లై చేయొచ్చు? చార్లెస్ లా. చార్లెస్ లా. చార్లెస్ లా. చార్లెస్ లాలో మనకి ఇక్కడ ఏంటి? P ఈక్వల్ టు K. అంటే మనం ఇక్కడ హీట్ సప్లై చేస్తున్నా గానీ ప్రెషర్ అనేది మారట్లేదు. సేమ్‌గా వెళ్తుంది గ్రాఫ్. 1-2 డాష్ ప్రాసెస్‌లో సో, 1-2 డాష్ ప్రాసెస్‌లో మనకి ఇక్కడ ఏం జరిగింది అంటే టెంపరేచర్ ఇస్తున్నా గానీ గూడా మనకి ప్రెషర్ వచ్చేసి కాన్స్టెంట్‌గా ఉంది. సేమ్‌గా ఉంది. ఓకే. అప్పుడు మనకి P ఈక్వల్ టు K. సో, ప్రెషర్ కాన్స్టెంట్‌గా ఉన్నప్పుడు మనం అప్లై చేసిన గ్యాస్ లా వచ్చేసి చార్లెస్ లా. సో, అదే అన్నమాట చార్లెస్ లా. సో, చార్లెస్ లాని అప్లై చేసాం. సో, చార్లెస్ లాని అప్లై చేసినప్పుడు మనకి V ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు T. V V వచ్చేసి డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు T అన్నమాట. V ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు T. సో, ఇక్కడ మనకేం జరిగింది? నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం 2 థర్మోడైనమిక్ ప్రాసెస్ అనేది కన్సిడర్ చేసాం. కన్సిడర్
A perfect gas. Consider a perfect gas undergoing two thermodynamic processes undergoing two thermodynamic processes as shown in the diagram. As shown in the diagram. సో మనకి ఇక్కడ ఏంది ఇప్పుడు మనం ఏం చేసాము అంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ పెట్టేసాం. టెంపరేచర్ అనేది ఫిక్స్ చేసాం కాన్స్టెంట్. మనకి ఏం జరుగుతుంది ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో బై కీపింగ్ టెంపరేచర్ కాన్స్టెంట్ ప్రెషర్ ఈస్ డిక్రీస్డ్. సో మనకి ఇక్కడ ప్రెషర్ మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అప్పుడు సో P ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V. ఓకే P ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V. అప్పుడు మనకి ఏం జరుగుతుంది ఇక్కడ బాయిల్స్ లా సో బాయిల్స్ లో మనకి టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో P ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సారీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/V. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V. ఓకే నెక్స్ట్ వచ్చేసి డయాగ్రామ్ ప్రాసెసెస్ వచ్చేసి సో మనకు వచ్చేసి ఇక్కడ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ 1 to 2 ప్రాసెస్ లో మనకి ఏం జరిగింది ఇక్కడ సో మనకి ఇక్కడ ప్రెషర్ P ఈస్ కాన్స్టెంట్. 1 to 2 ప్రాసెస్ లో మనకి P ఈస్ కాన్స్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 2 to 2 ప్రాసెస్ లో మనకి సో T ఈస్ కాన్స్టెంట్. సో T ఈస్ కాన్స్టెంట్. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ద ప్రాసెస్ ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేద్దాము అంటే ఫర్ 1 to 2 ప్రాసెస్ 1 to 2 ప్రాసెస్ని మనం కన్సిడర్ చేసాము అంటే సో మనకి ఇక్కడ ఏం జరిగింది సో మనకి అకార్డింగ్ టు చార్లెస్ లా అకార్డింగ్ టు అని కాకపోయినా కానీ సో మనకి V ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. సో మనకి ఇక్కడ ఏంటి సో బ్రాకెట్లో సిన్స్ చార్లెస్ లా సో చార్లెస్ లా అప్లై చేసాం. సో ఏంటంటే ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేయాలి అంటే మనకి ఇక్కడ V ఈక్వల్ టు KT దట్ ఈక్వల్ టు V ఈక్వల్ టు KT దట్ ఈక్వల్ టు V/T ఈక్వల్ టు K. ఓకే V/T ఈక్వల్ టు K అన్నమాట. సో V/T ఈక్వల్ టు K. మనకి ఇక్కడ ప్రాసెస్ ఏంది ఇందాకంటే మనం లాస్ట్ డిస్కస్ చేసేటప్పుడు మనం స్టేట్ 1 స్టేట్ 2 అన్నాం. సో ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న స్టేట్స్ ఏంటి 1 2 అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది సో మనకి బిట్వీన్ ద ప్రాసెస్ 1 to 2 మనకు అప్పుడు ఏం జరుగుతుంది V1/T1 ఈక్వల్ టు V2-T2. సో మనకి దీన్ని మనం ఏమనుకుంటాము అంటే ఈక్వేషన్ 1 అనుకుందాం. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దాము అంటే నెక్స్ట్ వచ్చేసి ఫర్ ద ప్రాసెస్ 2 to 2.
సో 2 డాష్ 2 టు 2 డాష్ అప్పుడేం జరుగుతుంది? సో బాయిల్స్ లాని అప్లై చేస్తాం. పి ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు వి దట్ ఈక్వల్ టు PV equal to K that equal to P2 dash V2 dash equal to P2 V2. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే సో ఫర్ ద ప్రాసెస్ 2 to 2 dash ఫర్ ద ప్రాసెస్ 2 to 2 dash మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? సో P is inversely proportional to 1 by V. P is inversely proportional to 1 by V that equal to P equal to K by V. PV equal to K. ఇప్పుడు మనకి బిట్వీన్ ద ప్రాసెసెస్ between the processes 2 dash to 2 between the process 2 dash to 2 మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? P1 P2 dash V2 dash equal to P2 V2. సో మనకి ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఇది వచ్చేసి ఈక్వేషన్ 2. సో ఇది వచ్చేసి మనకి ఈక్వేషన్ 2 అన్నమాట. సో ఇక్కడ T2 డాష్ సో మనకి ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 by V అంటే మనకి T ఈక్వల్ టు కాన్స్టెంట్. సో మనకి ఇక్కడ ఏం చేద్దాము అంటే సబ్స్టిట్యూటింగ్ ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? సో V2 డాష్ని ఇక్కడ ఉంచేసి P2 డాష్ అటు పంపిస్తే P2 V2 బై P2 డాష్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే దీన్ని తీసుకెళ్ళి ఇది ఈక్వేషన్ 2 దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1 మనం ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసాం. సో అప్పుడు ఏంటి? V1 బై T1 ఈక్వల్ టు V2 డాష్ బై T2 డాష్. సో ఇది ఉంది. సో V1 బై T1 ఈక్వల్ టు V2 డాష్ అంటే మనకి P2 V2 బై P2 డాష్ బై T2 డాష్. ఓకే, P2 డాష్ బై T2 డాష్. సో అప్పుడు మనకి ఏం జరుగుతుంది? సో మనకి ఇక్కడ టెంపరేచర్ సో మనకి ఇక్కడ T2 డాష్ ఈక్వల్ టు సో టెంపరేచర్ దగ్గర మనకి T2 డాష్ ఈక్వల్ టు T2. సో T2 డాష్ ఈక్వల్ టు ఇక్కడ వద్దు. సో ఇక్కడ మనకి P2 డాష్ ఈక్వల్ టు P1. P2 డాష్ ఈక్వల్ టు P1 సిన్స్ P2 డాష్ ఈక్వల్ టు P1. అప్పుడు మనకి ఇక్కడ ఏం రాయొచ్చు? P2 డాష్ అంటే మనం P1 అని రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు? సో T2 డాష్ ఈక్వల్ టు T2. T2 డాష్ ఈక్వల్ టు T2. అప్పుడు మనం T2 ప్లేస్లో అంతే. సో అంతే అన్నమాట. సో T2 ప్లేస్లో మనం T2 అని
T2 డాష్ ప్లేస్‌లో మనం T2 అని రాస్తాం. సో, అప్పుడేం జరుగుతుంది అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ కూడా మారుతుంది. సో, P1/T2 సో, అంతే. P2 డాష్. ఓకే. సో, ఇప్పుడు మనకేం జరుగుతుంది? దట్ ఈక్వల్ టు P1 V1/T1 ఈక్వల్ టు P2 V2/P1/T2. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే V1/T1 ఈక్వల్ టు P2 V2/P1 T2. P1 V1 ఈక్వల్ టు P2 V2 P2. P2 V2/P1 T2. P1 V1 ఈక్వల్ టు P1 P2 V2 ఈక్వల్ V1 P1/T1 ఈక్వల్ టు P2 V2/T2. మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? PV ఈక్వల్ టు PV/T. సో, మనం దీన్ని కామన్‌గా ఏం రాసుకోవచ్చు? PV/T ఈక్వల్ టు సో, మనకి K కాన్స్టెంట్ ఈక్వల్ టు కాన్స్టెంట్. PV/T ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్నమాట. సో, దీన్ని ఏమంటాము అంటే గ్యాస్ కాన్స్టెంట్. దేర్‌ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ గ్యాస్ కాన్స్టెంట్. It is called as gas constant. PV/T ఈక్వల్ టు T. PV/T ఈక్వల్ టు కాన్స్టెంట్. దీన్ని ఏమంటాము అంటే గ్యాస్ కాన్స్టెంట్ అని అంటాం. దట్ ఈక్వల్ టు హెన్స్ R ఈస్ కాల్డ్ గ్యాస్ కాన్స్టెంట్ అండ్ ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? PV/T ఈక్వల్ టు R వేర్ R ఈక్వల్ టు గ్యాస్ కాన్స్టెంట్. గ్యాస్ కాన్స్టెంట్ అన్నమాట. సో, R ఈక్వల్ టు గ్యాస్ కాన్స్టెంట్. సో, R ఈక్వల్ టు గ్యాస్ కాన్స్టెంట్ అయినప్పుడు అదేంటి అంటే గ్యాస్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ కాదు. సో, R ఈక్వల్ టు గ్యాస్ కాన్స్టెంట్. అంటే ఈ గ్యాస్ కాన్స్టెంట్ అనేది డిఫర్స్ ఫ్రమ్ గ్యాస్ టు గ్యాస్. డిఫర్స్ ఫ్రమ్ గ్యాస్ టు గ్యాస్. డిఫర్స్ ఫ్రమ్ గ్యాస్ టు గ్యాస్. ఈ ఒక గ్యాస్ నుంచి ఇంకో గ్యాస్‌కి మారేటప్పుడు అది మారుతుందన్నమాట. ఒక గ్యాస్ నుంచి ఇంకో గ్యాస్‌కి దాని వాల్యూ అనేది మారిపోతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి PV ఈక్వల్ టు దట్ ఈక్వల్ టు PV ఈక్వల్ టు RT. దట్ ఈక్వల్ టు PV. సో, ఫర్ m కేజీస్ ఆఫ్ గ్యాస్ అంటే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే సో, మనకి m కేజీస్ ఆఫ్ గ్యాస్ అంటే సర్టెన్ మాస్ ఆఫ్ గ్యాస్‌ని తీసుకున్నాము అనుకోండి. సో, సో T నటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. PV ఈక్వల్ టు RT. సో, ఫర్ m కేజీస్ ఆఫ్ గ్యాస్ అంతా కంప్లీట్‌గా ఇటు సైడ్‌కి రాస్తాను. దట్ ఈక్వల్ టు PV ఈక్వల్ టు RT ఫర్ m కేజీస్ ఆఫ్ ఫర్ m కేజీస్ ఆఫ్ గ్యాస్ ఫర్ m కేజీస్ ఆఫ్ గ్యాస్ ఫర్ m కేజీస్ ఆఫ్ గ్యాస్ అన్నప్పుడు PV ఈక్వల్ టు MRT. PV ఈక్వల్ టు MRT. ఓకే. PV ఈక్వల్ టు MRT అనుకున్నాము అనుకోండి. సో, అప్పుడేం జరుగుతుంది? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే సో, Mని PV ఈక్వల్ టు M/3
మాలిక్యులర్ వెయిట్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ ఆర్ ఇంటూ టీ. ఎలా అయినా ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో, యాడ్ చేశాను. సో, మాస్‌తో డివైడ్ చేసి మాస్‌తో మల్టిప్లై చేస్తున్నా. సో, ఆర్‌తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడేం జరుగుతుంది? మాస్ బై మాలిక్యులర్ వెయిట్ అన్నప్పుడు మనకి సో, మాస్ బై మాలిక్యులర్ వెయిట్ అన్నప్పుడు సో, మనకిక్కడ ఏం జరుగుతుంది అంటే సో, మాస్ బై మాలిక్యులర్ వెయిట్ అంటే మనకి నంబర్ ఆఫ్ మోల్స్. సో, కెమిస్ట్రీలో మనకి నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు సో, నంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు సో, మాలిక్యులర్ సో, మాస్ బై మాలిక్యులర్ మాలిక్యులర్ వెయిట్. సో, మాస్ బై మాలిక్యులర్ వెయిట్. సో, మనకిక్కడ ఏం రాసుకోవచ్చు అప్పుడు దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో, పీవీ ఈక్వల్ టు ఎన్. ఎన్ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ఎం ఇంటూ ఆర్. ఎం ఇంటూ ఆర్ ఉన్నప్పుడు మనకిక్కడ ఏం జరుగుతుంది? ఎం ఇంటూ ఆర్ ఈక్వల్ టు ఆర్యు. మనకిక్కడ రిలేషన్‌షిప్ బిట్వీన్ ఆర్ అండ్ ఆర్యు వచ్చేసి ఆర్యు ఆర్ సఫిక్స్ యు అంటే సఫిక్స్ యు ఆర్ సఫిక్స్ యు అంటే మనకి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్‌ని మనం ఆర్ సఫిక్స్ యుతో ఇండికేట్ చేస్తాం. సో, రిలేషన్‌షిప్ బిట్వీన్ ఆర్ అండ్ ఆర్యు ఆర్ సఫిక్స్ యు ఈస్ ఎంఆర్. మాలిక్యులర్ వెయిట్ ఇంటూ సో, గ్యాస్ కాన్స్టెంట్ దట్ ఈక్వల్ టు ఆర్ సఫిక్స్ యు ఇంటూ టీ. పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్ సఫిక్స్ యు టీ. ఇదే మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో, therefore, this is ideal gas ఈక్వేషన్. సో, ఇదొచ్చేసి మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో, అకార్డింగ్ టు సో, మనకిక్కడ ఏంటంటే పి వచ్చేసి మనకి ప్రెషర్. పి వచ్చేసి మనకి ప్రెషర్. సో, వి వచ్చేసి వాల్యూమ్. ఎన్ ఈక్వల్ టు మనకి నెంబర్ ఆఫ్ మోల్స్. సో, నెంబర్ ఆఫ్ మోల్స్. సో, నెక్స్ట్ వచ్చేసి ఆర్యు ఆర్ సఫిక్స్ యు ఈక్వల్ టు యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ T equal to temperature. T equal to temperature. సో, అదొచ్చేసి మనకి T equal to temperature అన్నమాట. సో, అబ్సల్యూట్ టెంపరేచర్. అబ్సల్యూట్ టెంపరేచర్. సో, ఇదొచ్చేసి మనకి క్యారెక్టరిస్టిక్స్ గ్యాస్ ఈక్వేషన్. నెక్స్ట్ వచ్చేసి ఆర్ వచ్చేసి ఫైనల్‌గా మనకి ఆర్ ఈక్వల్ టు గ్యాస్ కాన్స్టెంట్. గ్యాస్ కాన్స్టెంట్ అంతే. సో, అంతే అన్నమాట. సో, నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ వల్ల అవన్నీ డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.